హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మరి నవోదయ సైనిక్ స్కూల్ ఈ యొక్క లెసన్స్ అయితే జరుగుతున్నాయండి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది. ఫ్రీ నవోదయ అని మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో చేర్చుకోవడం అయితే జరుగుతుందండి. మరి టాపిక్కి వెళ్ళిపోదాం. నిన్న ఆల్రెడీ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. ఈ దశాంశం ఈ యొక్క డెసిమల్ నెంబర్స్ను బారో ఉన్న వాటిని ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియో చివరిలో లింక్ ఉంటుందండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది. ఇప్పుడు వీటిని నిన్న నేర్చుకున్న అంశాల మీద ప్లస్ ఇంటూ మైనస్ అదేవిధంగా డివైడెడ్ బై ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దామండి పూర్తిగా. మరి మొదటి లెక్క చూద్దామండి. ఇది ప్లస్ అండి. ఇది 3.76 బార్ ప్లస్ 1.457 7కి బార్ అండి. సో వీటిని ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి దీనిని బార్ రూపంలో ఫ్రాక్షన్ రూపంలో ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మరి పాయింట్ బార్ తీసేసి న్యూమరేటర్ కింద రాయాలని చెప్పాను. బార్ లేనటువంటి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. రెండు నెంబర్లకి రెండు బార్లు ఉంది. పాయింట్ యువతలు ఉన్న దానికి మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి. రెండు నెంబర్లకి బార్ ఉంది కాబట్టి 99 వేయాలి. ఈ ప్లస్ అండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాయింట్ బారు తీసేసి మొత్తం అన్ని న్యూమరేటర్ కింద రాసేయాలి. మైనస్ ఏదైతే బార్ లేదో ఆ నెంబర్ మొత్తానికి 1 కూడా 1 ఇంక్లూడింగ్ 145ని సబ్ట్రాక్ట్ చేయాలి. బై ఒక నెంబర్కి బార్ ఉంది, రెండు నెంబర్లకి బార్ లేదు. రెండు నెంబర్కి బార్ లేదు కాబట్టి 2 zeros వేయాలి. ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి 9 వేయాలి. కాబట్టి 900 900 ఈ విధంగా వస్తుందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 373/99 ప్లస్ ఇక్కడ చూసినట్లయితే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది 10312/900. సో ఏవైనా క్యాన్సిలేషన్ పోతే ముందుగా క్యాన్సిల్ చేసుకోవాలి. 6 are 5 6 అంటే మనం 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నానండి. 373/99 ప్లస్ 656/450. సో ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనం కూడేసుకోవచ్చండి. సో ఇదే విధంగా మరొక లాచ్ కూడా చేయొచ్చండి. 3.767676. సో ఈ 76 బారో ఉందంటే మనకి అర్థం ఏంటి అంటే ఇప్పుడు 3.7 అని ఉందనుకోండి. దీని అర్థం ఏంటంటే 7ని రిపీటెడ్గా వేయాలి అని అర్థం. 7ని ఎన్నిసార్లు అన్నా మనం వేసుకోవచ్చు. అది 6.25 బార్ ఉందనుకోండి, 6.252525 ఈ విధంగా వేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ 76కి బార్ ఉంది కాబట్టి 76 ఎలా వేసుకోవచ్చు అండి. మరి 1.457 వేసుకొని మరలా రిపీటెడ్గా ఉన్నటువంటి 457 అలా వేసుకొని మనం ప్లస్ చేసేసుకోవచ్చు అండి. ఈజీగా ఉందండి. ఈ ప్యాటర్న్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది మనకి కాస్త కష్టంగా ఉంటుంది. మరి ఏది వేసినా మనకి కావాల్సింది అల్టిమేట్గా మనకి సమ్ రావాలి. మనకి సమ్ అయితే ఖచ్చితంగా రావాలి. సో ఈ విధంగా చేసినట్లయితే యాడింగే కాబట్టి 3 1 13 1 11 1 15 1 12 1 12 సో 5.225133 ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ యొక్క పాయింట్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ని ఈ విధంగా మనం యాడ్ చేయాలి. మరి రెండో సమ్ చూద్దామండి. $7.3 బార్ ఇంటూ 0.09 బార్. ఇది చూద్దామండి. దీన్ని ఏ విధంగా రాయాలి అంటే 73 - 7/9 ఇంటూ సో పాయింట్ తీసి మొత్తం రాసేయాలి 009 మైనస్ చేస్తే -0 కదా రాయాలి. బార్ లేని 0 కదా, అంతే కదండి. కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. రెండు నెంబర్లకి బార్ ఉంది. ఇక్కడ 09 ఉంది కదండి అంటే 0కు కూడా బార్ ఉంటే 9 వేయాల్సిందే. సో రెండు నెంబర్లకి బార్ ఉంది కాబట్టి 99. సో
సో 73 minus 6 7 64. సో 9/99. 9 1s are 9 11s are 64/99. మరి ఇది ఏ టేబుల్లో అయినా క్యాన్సిలేషన్ అయితే మనం ఖచ్చితంగా చేసేసుకోవచ్చు అండి. ఇది ఏ టేబుల్లో అయితే క్యాన్సిల్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసేసుకోవచ్చు. మరి ఒకసారి చెక్ చేసుకోండి, ఏ టేబుల్లో కూడా పోదు. కాబట్టి మనం ఏం రాయొచ్చు 0.64 బార్. మరి దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే 64/99 కదా, మరి అదే కదా ఉంది. కాబట్టి దీని వాల్యూ 0.64 బార్. దీన్ని ఈ విధంగా మార్చడం కూడా రావాలి. ఇదే ఆన్సర్లో ఇస్తాడు. నీకు ఇది వచ్చింది కదా అని ఇక్కడ ఆగిపోయావు అనుకోండి, ఆప్షన్లో ఇది ఉంటుంది. 64/99 అనబడికి మనం టక్కని స్ట్రక్ అవ్వాలి. 0.64 బార్ ఈ విధంగా రాయాలి అని గుర్తు రావాలి. సో ఇప్పుడు మూడో లెక్క చూద్దామండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. మరి మొదటి లెక్కలాగే ఉంటుందండి. 0.87 బార్ మైనస్ 2.59. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేద్దామండి. ఫస్ట్ తీసుకోవచ్చు. 87కి బార్ ఉంది కాబట్టి 87ని రిపీటెడ్ చేసుకోవాలి. 87ని రిపీట్ చేయాలి. మరి 2.59 బదులుగా 2.59ని రిపీట్ చేయాలి. అంటే మరలా రాయాలి. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి, మనం చేయాల్సిన సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 17 నుంచి 9 తీస్తే 8. ఇక్కడ బార్ వచ్చింది కాబట్టి 7 ఉంటుంది. 7 నుంచి 5 తీస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఇక్కడ 7 నుంచి 9 తీయాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా 8. మళ్ళీ 7 ఉంటుంది. 7 నుంచి 5 తీస్తే 2. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రిపీటెడ్ అవుతాయండి. పాయింట్ 3లోంచి 1 తీస్తే 3లోంచి 2 తీస్తే 1. మరి దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 2 8లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 28 బార్ వేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనము సమ్మన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మరి లాస్ట్ది అయినటువంటి 0.57 బార్. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటే పాయింట్ బార్ తీసేసి న్యూమరేటర్గా రాయాలి. బార్ లేనటువంటి 0.5 అన్న 5 అన్న ఒకటే కదండి. ఆ బార్ లేని దాన్ని మైనస్ చేయాలి బై ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 వేయాలి. ఇంకొక నెంబర్కి బార్ లేదు కాబట్టి దాని బదులుగా మనం 0 వేసుకోవాలి. సో 57లోంచి 5 తీస్తే 52/90. మరి ఈ రెండు కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 226 ఆర్ 52, 245 ఆర్. సో 2 క్యాన్సిల్ అయిపోతే 26/45. సో ఈ విధంగా మన యొక్క ఆన్సర్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నవోదయ అండ్ సైనిక్ స్కూల్ యొక్క వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.